God will give you the spiritual eyes. Spiritual. When you are praying, man, God will give you spiritual eyes. నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే దేవుడు నీకు ఆత్మీయమైనటువంటి నేత్రాలను ఇస్తాడు. If you really pray, God will give you faith. నీవు నిజంగా ప్రార్థించినట్టయితే దేవుడు నీకు విశ్వాసం ఇస్తాడు. Many people, they are not prayerful. చాలా మంది ప్రార్థించే వారిగా లేరు. Some people, they have lost the spirit of prayer. కొంతమంది వారి యొక్క ప్రార్థనాత్మను కోల్పోయారు. In the beginning days of your conversion, you were praying and praying and praying. నీ మారు మనసు చెందిన మొదటి దినాల్లో నువ్వు ఎంతగానో ప్రార్థిస్తూ ఉండేవాడు. You are losing that spiritual sight. కానీ అటు ఆత్మీయ దృష్టిని కోల్పోయావు. God wants to open your spiritual eyes again. కాబట్టి ఈ సమయంలో దేవుడు తిరిగి నువ్వు కోల్పోయినటువంటి అటు ఆత్మీయ దృష్టిని తిరిగి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. You cannot please God without faith. విశ్వాసం లేకుండా దేవుణ్ణి నువ్వు సంతోషపరచలేవు. Hebrews 11th chapter and verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1. Faith is the substance of the things hoped for, the evidence of the things not seen. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. You see the things invisible. అదృశ్యమైన వాటిని నువ్వు చూస్తావు. The example is this compound. దానికి ఉదాహరణ ఈ యొక్క కాంపౌండే. It was a wilderness or a forest once. ఒక సమయంలో ఈ ఆవరణం అంతా కూడా కేవలం ఒక అరణ్య ప్రాంతంగా ఉంది. There was no electricity here. ఇక్కడ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఏది లేదు. Whole of the nights I was praying here in the darkness. ఆ సమయంలో రాత్రంతా కూడా చీకట్లోనే నేను ప్రార్థిస్తూ ఉండేవాడను. My eyes were looking above. కానీ నా నేత్రాలు పైనకు చూస్తూ ఉన్నాయి. Looking at the stars. ఆ నక్షత్రాలను చూస్తూ ఉన్నాయి. Looking at the clouds. మేఘాలను చూస్తూ ఉండేవాడు. Looking at the moon. అదే రీతిగా Looking at the moon. I was not looking what is happening around me. అంతేగాని నా చుట్టూ ఏం జరుగుతా ఉంది అనే విషయాలను నేను చూసేవాడను కాదు. If I really look down, నిజంగా నేను క్రిందకు చూసినట్టయితే I could see only darkness. ఆ సమయంలో కేవలం చీకటిని మాత్రమే చూడగలిగేవాడు. Then I was praying. నేను ప్రార్థిస్తూ ఉండేవాడు. Lord, give me some land so that I may open a Bible institute. ఆ సమయంలో ప్రభువా నాకు కొంత స్థలం ఇవ్వండి, బైబిల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉండులాగున నాకు స్థలం ఇవ్వండి అని ప్రార్థించాను. Even the same prayer I made at Adilabad. అదే ప్రార్థన నేను ఆదిలాబాద్ లో ఉన్న సమయంలో Lord, కూడా చేసేవాడు. give me a piece of land. Give me a piece of land. ప్రభువా నాకు కొంత స్థలం ఇవ్వండి. I want to teach people. నేను ఇతరులకు బోధించలాగా. I want to make disciples for you. నీ కొరకు శిష్యులను సిద్ధపరచులాగున ఆ స్థలం ఉండడానికి ఇవ్వండి అని. I need some people. నాకు కొంతమంది వ్యక్తులను కూడా ఇవ్వండి. I need some vessels. నాకు కొన్ని పాత్రలు ఇవ్వండి. I need some benches and chairs. కొన్ని బెంచెస్ లేదా కుర్చీలను ఇవ్వండి. And tables. కుర్చీలను ఇవ్వండి, టేబుల్స్ ఇవ్వండి అని ప్రార్థించేవాడు. Now I see it has come to reality. ఈ సమయంలో అవన్నీ జరగడము అనేది చూస్తా ఉన్నాను. First verse. Faith is the substance of the things hoped for, the evidence of the things not seen. అదే విషయాన్ని ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తున్నాము. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. Yeah, that is the evidence of the things not seen. అదృశ్యమైనవి కనబడనివి ఉన్నాయి అని చెప్పడానికి అది రుజువు. You see the things that are not seen. నీకు కనబడని విషయాలను నువ్వు చూడగలుగుతావు. That is faith. అది విశ్వాసం అంటే. You come to see the things which are not seen in reality in future. అదృశ్యమైనవి కనబడని విషయాలు నువ్వు చూడగలుగుతావు. భవిష్యత్తులో ఉన్న విషయాలను నువ్వు అవి నిజంగా ఉండడం అనేది నువ్వు ఈ సమయంలోనే చూస్తావు. That is the result of your prayer. అది నీ ప్రార్థన యొక్క ఫలితం. If you are a praying person, నీవు ప్రార్థన చేసే వ్యక్తివైతే God will give you the eyes to see the future. దేవుడు భవిష్యత్తును చూడగలిగేటువంటి దృష్టిని నీకు ఇస్తాడు. Some of you are not known to me 10 years back or 15 years back. I didn't know you. మీలో కొంతమందిని 10 సంవత్సరాల క్రితం లేదా 15 సంవత్సరాల క్రితము నేను మిమ్మల్ని ఎరగను. As a matter of fact, you are not of this place, this state or this district. నిజానికి చూస్తే మీలో కొంతమంది ఈ స్థలానికి, ఈ యొక్క జిల్లాకి లేదా ఈ రాష్ట్రానికి సంబంధించిన వారు కూడా కాదు. You are from different state. మీరు వేరే రాష్ట్రానికి సంబంధించిన. It is only God who is keeping you. అది కేవలము దేవుడు మాత్రమే మిమ్మల్ని ఇక్కడ ఉంచుతా ఉన్నాడు. That is the result of the prayer. అది ప్రార్థన ఫలితము. What prayers you are making daily? మరి ప్రతిదినము మీరేం ప్రార్థన చేస్తున్నారు? That's what the good report our elders had in the beginning, second verse of 11th chapter. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. So you must have this testimony of good report. కాబట్టి మనం వీరిలాగే మంచి సాక్ష్యమును కలిగి ఉండాలి. What is the good report? మరి ఆ మంచి సాక్ష్యం ఏంటి?
Seeing the result of your prayer. నీ ప్రార్థన యొక్క ఫలితాన్ని చూడటమే ఆ మంచి సాక్ష్యం. That spirit of prayer must be given by God. ప్రార్థన ఆత్మ అనేది దేవుని ద్వారా ఇవ్వబడాలి. God will give you boldness to pray. దేవుడు నువ్వు ప్రార్థించడానికి కావలసిన ఆ ధైర్యముని ఇస్తాడు. God will give you grace to pray. ప్రార్థించేటువంటి కృపను దేవుడు ఇస్తాడు. God will give you the spirit of prayer. ప్రార్థన ఆత్మను దేవుడే ఇస్తాడు. God will lift your prayer life up. దేవుడు నీ ప్రార్థన జీవితాన్ని పైకి లేవనెత్తుతాడు.